హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఆకు ఏంటో తెలుసా? పొన్నగంటి ఆకు. ఈ పొన్నగంటి ఆకు వర్షాకాలంలో బాగా వస్తుంది, కానీ నేను తొట్టులేసి రోజు వాటర్ పోయటం వల్ల మాకు ప్రతిరోజు ఈ పొన్నగంటి ఆకు నిత్య కళ్యాణ పచ్చతోరణంలా ఉంటుంది అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు కారపొడి చేస్తున్నాను. యాక్చువల్లీ ఆకు కోసి నిన్న కడిగి ఆరబెట్టడం జరిగింది. ఇది ఆరబెట్టాక ఇది ఈ విధంగా అయిందన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే లైట్గా వేడి చేశాను అంతే, మరీ ఎక్కువగా వేయించలేదు. అంటే ఆ వేడికి ఇది ఇలా సౌండ్ రావాలి. ఓకే, ఇలా చేసి ఇందులో నేను ఇది కారపొడి కింద చేస్తున్నాను. కారపొడి చేస్తున్నానంటే ఇందులో మినప్పప్పు, శనగపప్పు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, మనం ఎంత కారం తింటామో అంత కారం తినేలాగా ఎండుమిరపకాయలు వేసుకుని, ఇది ఇంకా అంటే ఇదంతా కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్టే చేయాలి. ఇది డ్రై రోస్ట్ చేసుకుని ఇది చేయాలి. యాక్చువల్లీ నేను సగం మిక్సీ చేస్తాను. మిరపకాయలు ఎండుమిరపకాయలు ఇందులోకి వెళ్ళిపోయాయి అనమాట. మిక్సీ చేస్తే అది ఆ కలర్ అలా వస్తుంది. చక్కగా అలా ఇది చేసుకుని, ఈ పొన్నగంటి ఆకు అనేది కంటికి చాలా మంచిది, చాలా చాలా మంచిది అన్నమాట పొన్నగంటి ఆకు. కాబట్టి కంపల్సరీ ఈ పిల్లలకి ఈ ఆకుని ఇలా కారపొడిలో చేసి ప్రతిరోజు మొదటి ముద్దలో పెట్టండి. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ రేపట్లో పిల్లలకి కంటి చూపు మందగిస్తుంది. ఎందుకని? టీవీలు, ఫోన్లు ఆడుకోవడం తక్కువయ్యి ఇది అవుతున్నారు. ఇందులో విటమిన్ ఏ అంటే కంటికి కావాల్సిన ఏ విటమిన్ బాగుంటుంది. కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుని మనం మిక్సీ చేసుకుంటే ఆ పొడి ఇది అవుతుంది. ఈ పొడిని మనం ఏం చేయాలంటే పిల్లలకి, పెద్దలు, అందులో ఏజ్ బారైన వాళ్ళకి ఇవ్వటం వల్ల చాలా మంచిది. ఇది ఈ విధంగా పొడి అవుతుంది చక్కగా. దీన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మొదటి ముద్దలో కలుపుకొని 1 స్పూన్ తినండి. తింటే అది మంచిది అందరికీ కూడా. ఓకే అండి, ఇది పొన్నగంటి ఆకు. పొన్నగంటి ఆకుని మనం ఈ విధంగా కడిగి ఆరబెట్టి మనం పొడి చేసుకుంటే కారపొడి బాగుంటుంది అన్నమాట. అయితే ఇంకొక విషయం, దీన్ని పెసరపప్పులో కూడా వేసి వండుకోవచ్చు. ఇది ఆంధ్ర సైడ్ చాలామందికి తెలియదు ఈ పొన్నగంటి ఆకు అనేది, కానీ తెలంగాణలో చాలా విరివిగా దొరుకుతుంది. ఇది ఇక్కడ చాలా బాగా ఉపయోగిస్తారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలోను ఒబిసిటీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అసలు కనపడరు ఎక్కడైనా. కారణం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కూరల్లోనూ ప్రతి ఇదిల్లోనూ వాడతారు. మనకు తెలుసు కదా అల్లం వెల్లుల్లి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. మనం ఏంటంటే ఒబిసిటీని పెంచదు, ఫ్యాట్ అని అన్నెసరీ ఫ్యాట్ని బాడీలో పెరగనివ్వదు. అలాగే ఇక్కడ కొన్ని ఆకులు, పొన్నగంటి ఆకు, తర్వాత కుప్పెంట, ఇంకొకటి గంగవాయల కూర, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ బాగా యూస్ చేస్తాం అన్నమాట. కాబట్టి అన్ని విధాల్లో మనకి అన్ని విటమిన్స్, మినరల్స్, తర్వాత ప్రోటీన్స్ అన్నీ కూడా దొరికే ఆకులే ఇవి. కాబట్టి ఇలాగ మనం చేసుకుని తింటే చాలా మంచిది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.